హాయ్ అండి, అందరికీ నమస్కారం. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి 7 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తనకు బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కీలేసపురం గ్రామానికి చెందిన ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగా కైలాసం జాఫర్గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి నిరుడు సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ పొందాడు. ఉద్యోగంలో ఉన్న సమయంలోనే షుగర్, బీపీతో 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఓ రోజు బైక్పై విధులకు వెళ్తుండగా అదుపు తప్పి కింద పడటంతో కాలు విరిగింది. దీంతో కొన్ని నెలలుగా ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఉద్యోగ విరమణ పొంది నెలలు గడుస్తున్నా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల విరమణ పొందిన వెంటనే బెనిఫిట్స్ అందించేవని, ఇప్పుడు సకాలంలో డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ విరమణ పొందిన వారికి వెంటనే డబ్బులు అందించి ఆదుకోవాలని కోరారు. అలాగే మరొక విషయానికి వెళ్తే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంపై సరైన వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా పట్టించుకునేవారే కరువయ్యారు. తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ 2 ఏళ్లుగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, వెంటనే అతనికి బెనిఫిట్స్ అందించి అతని ప్రాణాలు కాపాడాలని బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు. అతనికి ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వం, యూనివర్సిటీ యజమానిదేనని హెచ్చరించారు. కాగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అదేమన్నా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు చకోర పక్షుల్లా ఎదురు చూడాల్సిందేనా? కండ్లు కాయలు కాచేలా నిరీక్షించి కన్ను మూయాల్సిందేనా? రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టకపోతే ఏమనుకోవాలి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 80 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు వదిలేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఎలా? 6 నుంచి 9 మాసాల గడువు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక జీపీఎఫ్, కమ్యూటేషన్ గ్రాట్యుటీ, అద్యత సెలవు, సరెండర్ సెలవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ఉద్యోగ ప్రయోజనాలను చెల్లించాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.